కజకిస్తాన్ ఏంటిదంటే సెంట్రల్ ఏషియా మొత్తంలో ఇదే లార్జెస్ట్ కంట్రీ అనమాట. అండ్ వరల్డ్ లో ఇది 9th లార్జెస్ట్ కంట్రీ. అండ్ రీసెంట్లీ మన ఇండియాలో బాగా ఫేమస్ అయింది అనమాట ఈ టూరిజం అనేది, కజకిస్తాన్ టూరిజం అనేది. ఎందుకంటే 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటిదంటే ఢిల్లీ నుంచి 3 hours 15 minutes ట్రావెల్ టైం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీ. సో థర్డ్ వచ్చేసి ఈ కంట్రీ అనేది చాలా తక్కువ మంది విజిట్ చేశారు, అన్ఎక్స్ప్లోర్డ్ కంట్రీ అని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటిదంటే మన ఇండియన్స్ కి వీసా ఫ్రీ కంట్రీ. సో దీనివల్ల ఇది బాగా ఫేమస్ అయింది ఈ మధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో స్పెషల్గా హైదరాబాద్ నుంచి అల్మాటీకి ఎలా ప్లాన్ చేసుకోవాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసాక ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ట్రిప్ గురించి కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే మనము ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. అంటే బడ్జెట్ ఎంత అవుతుంది, బెస్ట్ సీజన్ ఏంటిది, కరెన్సీ ఏంటిది, వీసా అసలు ఏమేమి వీసాస్ ఉంటాయి, వీసా ఏంటిది, అండ్ ఏమేం డాక్యుమెంట్స్ కావాలి మనకు, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటిది, అకామిడేషన్ ఎక్కడ ఉండాలి, ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయా అసలు ఉండవా, అండ్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు మీకు పర్ఫెక్ట్ ఐటనరీ తెలిసిపోతుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఫ్లైట్స్ వచ్చేసి మనం మొత్తం ఇక్కడ అల్మాటీకి వెళ్ళడానికి మొత్తం 3 ఫ్లైట్స్ ఉన్నాయి. ఒకటి ఇండిగో మన ఇండియన్ వాళ్ళది, అండ్ ఎయిర్ ఆస్తానా అండ్ ఫ్లై ఆస్తానా, అది కజక్ ఎయిర్లైన్స్ అంటారు. సో డైరెక్ట్ ఫ్లైట్స్ మాత్రం ఓన్లీ ముంబై అండ్ ఢిల్లీ నుంచి ఉన్నాయి. బట్ నా సజెషన్ ఏంటంటే ఢిల్లీ నుంచి బుక్ చేసుకోండి. ముంబై నుంచి బుక్ చేసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అందుకే నేను రికమెండ్ చేస్తలేను. సో ఢిల్లీ నుంచి బుక్ చేసుకోండి. అండ్ బెటర్ టు బుక్ ఫ్రమ్ స్కై స్కానర్, చాలా తక్కువ పడవచ్చు మీకు, అరౌండ్ 10,000 నుంచి 11,000లో వచ్చేస్తుంది లైక్ వెళ్ళడానికి. అండ్ టు అండ్ ఫ్రో టికెట్స్ ఆల్మోస్ట్ 30,000 లోపే ఉంటుంది. అండ్ ఎయిర్లైన్స్ వెబ్సైట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు దాని నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనం వీసా గురించి మాట్లాడుకుందాము. ఇండియన్స్కి కజకిస్తాన్ అనేది వీసా ఫ్రీ కంట్రీ. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, వీసా ఫ్రీ కంట్రీ అండ్ ఈ వీసా అంటే ఏంటిది, వీసా నెరవల్ కూడా ఉంటుంది కదా, అది దాని మొత్తం చాలా డౌట్స్ ఉంటాయి దీంట్లో. సో బేసికల్లీ ఈ వీసా ఏంటిదంటే మనం ఆన్లైన్ నుంచి ముందే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీసా అండ్ అరైవల్ ఉంటుంది. సో అదేంటంటే మనం కంట్రీలో ల్యాండ్ అయ్యాక మనం వీసా తీసుకోవాలి. సో అది వీసా అండ్ అరైవల్ అంటారు. బట్ వీసా ఫ్రీ ఏంటిదంటే మనము వీసా అవసరం లేదు, జస్ట్ సింపుల్గా ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసుకొని పాస్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు అనమాట ఆ కంట్రీకి. సో కజకిస్తాన్కి సేమ్ అట్లనే వెళ్ళొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మనకు కజకిస్తాన్ వెళ్ళాలంటే. సో ఒకటి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్. ఎందుకంటే మనం రిటర్న్ వస్తున్నట్టే వాళ్ళకి చూపించాలి కంపల్సరీ, మనం ఇక్కడ హైదరాబాద్లో కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోటల్ రిజర్వేషన్. సో నా సజెషన్ ఏంటంటే మీరు booking.com నుంచి బుక్ చేసుకుంటే లైక్ పే టోటల్ ఆప్షన్ పెట్టి బుక్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో అది ప్రింట్అవుట్ తీసుకొని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ పాస్పోర్ట్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే చాలా బెటర్. వచ్చేసి కరెన్సీ. సో కజకిస్తాన్ కరెన్సీ వచ్చేసి టెంగే అంటారు. 1 రూపీ ఈక్వల్స్ టు 5.75 టెంగే. సో బేసికలీ కజకిస్తాన్ కరెన్సీ అనేది వీక్ అని చెప్పుకోవచ్చు మనము. అండ్ ఇండియాలో టెంగే దొరకడం చాలా కష్టం. సో మీరు ఏం చేస్తారంటే డాలర్ తెచ్చుకోండి, ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మీరు రిటర్న్లో కూడా మీ దగ్గర టెంగే ఏది ఉన్నా సరే కరెన్సీ, అది మీరు ఎయిర్పోర్ట్లోనే డాలర్కి ఎక్స్చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ దొరకడం చాలా కష్టం ఆ కరెన్సీ. అండ్ మీరు అమ్మాలనుకున్నది కూడా చాలా కష్టం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి సిమ్ కార్డ్ అండ్ కరెన్సీ మనం ఎక్కడ తీసుకోవాలి. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ల్యాండ్ అవుతారో ఇమిగ్రేషన్ అయిపోయిన వెంటనే, ఎగ్జిట్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్లోనే మీకు బయట సిమ్ కార్డ్స్ అండ్ కరెన్సీ ఎక్స్చేంజెస్ ఉంటాయి అన్నమాట, అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోండి. అండ్ రేట్ కూడా చాలా డీసెంట్గానే ఉంటుంది. అండ్ ఎందుకు అక్కడ తీసుకోమంటున్నానంటే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మనం క్యాబ్ బుక్ చేసుకోవాలి, ఓకేనా. క్యాబ్ బుక్ చేసుకోవాలంటే మనం సిమ్ కార్డ్ కావాల్సిందే కంపల్సరీ. సో సిమ్ కార్డ్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పేమెంట్ కోసం మనము ఆబ్వియస్లీ కరెన్సీ నోట్స్ ఇవ్వాలి. సో మనము బెటర్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో తీసుకోవడం చాలా బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎలాగో క్యాబ్ గురించి చెప్తున్నాను కాబట్టి మీరు అక్కడ క్యాబ్ అక్కడ ఉండేది మాత్రం యాండెక్స్ క్యాబ్ అంటారు. యాండెక్స్కు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాప్ మాత్రం మీరు ముందే డౌన్లోడ్ చేసుకోండి. సో ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4X కార్డ్. ఏంటంటే 4X కార్డ్ ఉంటే చాలా బెటర్ మనకు, ఎక్కడైనా సరే మనం ATM విత్డ్రాల్ చేసుకోవచ్చు అండ్ స్వైప్ కూడా చేయొచ్చు. అండ్ అక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది సెల్లర్స్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఏం వరీస్ లేవు అక్కడ మనకు. నెక్స్ట్ వచ్చేసి నావిగేషన్. సో మాకు ఇక్కడ చాలా కష్టమైంది నావిగేషన్కి. ఫస్ట్ స్టార్టింగ్లో మాకు తెలియదు. సో జీమ్యాప్స్ యూజ్ చేస్తాం కదా, చాలా కష్టమైంది. లైక్ ATM కోసం మేము వెతికాం అనమాట అక్కడ. జీమ్యాప్స్ యూజ్ చేసుకుంటే మాకు అసలు దొరకలేదు. ఆఫ్ డే మాకు చాలా కష్టమైంది, తర్వాత మాకు తెలిసింది.
సో మీకు ఈ ప్రాబ్లం ఉండొద్దని చెప్పేసి నేను చెప్తున్నాను. సో జీమ్యాప్స్ అస్సలు సరిగ్గా వర్క్ అవ్వదు. బెటర్ టు యూజ్ 2GIS యాప్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఇది చాలా బెస్ట్ అసలు లోకల్లో. ఇది ఇంకోటి దీంట్లో నాకు నచ్చిన ఫీచర్ ఏంటిదంటే బస్ రూట్స్, బస్ స్టాప్స్ అన్నీ మనకు చెప్తుంది. బస్ రూట్స్ అయితే పర్ఫెక్ట్ లైవ్ ట్రాకింగ్లో చెప్తుంది అనమాట. సో ఇదొకటి ట్రాన్స్పోర్టేషన్లో చాలా బాగుంటుంది 2GS యాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం మీరు సింగిల్గా లైక్ కపుల్ అయినా సరే బెటర్ అంటే మీరు లోకల్ తిరగాలనుకుంటే మాత్రం ఈ స్కూటర్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. మనకు ఒక యూరోపియన్ ఫీల్ ఉంటుంది అనమాట. అంటే ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ చాలా చీప్ ఉంటుంది లైక్ అది. దీనికోసం మీరు జెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఏంటంటే మనము కార్డ్ లింక్అప్ చేసేసుకొని యాప్లో సైన్అప్ చేసి కార్డ్ లింక్ చేసేసుకొని అండ్ అక్కడ మనం చాలా స్కూటర్స్ ఉంటాయి, మీకు దగ్గరలోనే కనిపించేస్తుంది నావిగేషన్ యాప్లో. సో అక్కడికి వెళ్ళి మనం స్కాన్ చేస్తే సరిపోతుంది. సో స్టేయింగ్ ఇక్కడ ఏంటంటే మనకు హాస్టల్స్, అపార్ట్మెంట్స్ అండ్ హోటల్స్ అవైలబిలిటీ చాలానే ఉంటాయి మనకు. బట్ మీరు బడ్జెట్ ట్రావెలర్ అయితే నా సజెషన్ మాత్రం హాస్టల్సే బెటర్. లైక్ అరౌండ్ 700 రూపీస్లే ఉంటుంది పర్ పర్సన్కి. అండ్ ఏరియా ఏంటిదంటే గ్రీన్ బజార్ ఉంటుంది కదా, క్యాథడ్రల్ చర్చ్ అని ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నియర్ బై అక్కడనే తీసుకోండి, ఎందుకంటే మనకు సిటీ మెయిన్ సెంటర్లోనే. సిటీ అనేది చాలా చిన్నదే, బట్ మీరు అక్కడ తీసుకుంటే ఏంటంటే లోకల్ నైట్ లైఫ్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో నా సజెషన్ మాత్రం ఆ గ్రీన్ బజార్ ఏరియాలో తీసుకోండి, 700 రూపీస్లో దొరికేసే హాస్టల్ ఈజీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇన్ కేస్ 2 people అలా ఉంటే మాత్రం నా సజెషన్ ఏంటంటే అపార్ట్మెంట్ తీసుకోండి. బడ్జెట్లో అయితే అపార్ట్మెంట్ తీసుకోండి, లేదు కొంచెం బడ్జెట్ నో ప్రాబ్లం అనుకుంటే మాత్రం హోటల్స్కి వెళ్ళండి. హోటల్స్ మాత్రం స్టార్టింగ్ 4000 రూపీస్ పడుతుంది 2 peopleకి. అండ్ అపార్ట్మెంట్ వచ్చేసి 2000 రూపీస్ పడుతుంది 2 peopleకి. అండ్ కమింగ్ టు లాంగ్వేజ్, ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ మాత్రం చాలా ఉంటుంది. అండ్ మ్యాక్సిమం పీపుల్ ఇక్కడ కజాక్ అండ్ రష్యన్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాత్రం చాలా తక్కువ. సో బెటర్ టు యూజ్ గూగుల్ ట్రాన్స్లేటర్. అండ్ ఏంటంటే ఇక్కడ రష్యన్ లాంగ్వేజ్ సేవ్ చేసుకోండి ముందే, మీరు ట్రిప్ ప్లాన్ చేసే ముందే, లైక్ వెళ్ళబోయే ముందే ఇదంతా ప్రతి ఒక్క ఆఫ్లైన్లో సేవ్ చేసుకోండి. సో అది ఏంటంటే మనం ఇంటర్నెట్ లేకుండా కూడా అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ గూగుల్ ట్రాన్స్లేట్ ఏంటంటే చాలా కన్వీనియంట్ యాప్ అసలు ఇది మనకు. అక్కడ ఏంటంటే బోర్డింగ్స్ కూడా మనకు రష్యన్లో ఉంటుంది కాబట్టి ఈ యాప్ యూజ్ చేసుకొని మనం స్కాన్ చేస్తే మనకి ఇంగ్లీష్లో చూపిస్తుంది అనమాట కన్వర్ట్ చేసి. సో చాలా బెటర్. ఇక్కడ వెజ్ కూడా చాలా ఈజీగా దొరికేస్తాయి, నాట్ ఏ ప్రాబ్లం. బట్ అంత టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇండియన్ రెస్టారెంట్స్, నేను పోయిన రెస్టారెంట్స్ అండ్ కొన్ని రీసెర్చ్ చేసిన రెస్టారెంట్స్ ఉన్నాయి. సో నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. మాక్సిమం మీకు పర్ డే 700 to 1000 రూపీస్ పడిపోతుంది ఫుడ్కి. చెప్తాను, అస్సలు మర్చిపోకండి. ఏంటిదంటే ఇన్ కేస్ మీరు బయటికి వెళ్తే, అంటే లోకల్లో తిరగడానికి వెళ్తే కోక్టోబీ అనే ప్లేస్ ఉంటుంది. ఇన్ కేస్ ఆ ప్లేస్కి వెళ్తే మాత్రం కంపల్సరీ మ్యాక్సిమం మీరు పాస్పోర్ట్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే కొంచెం పోలీస్ వాళ్ళు పాస్పోర్ట్స్ అడుగుతారు అనమాట. చాలా కూల్ క్లైమేట్ ఉన్నప్పుడు వెళ్తే మాత్రం చాలా ఫాస్ట్గా డిశ్చార్జ్ అయిపోతుంది ఫోన్ మాత్రం. సో బెటర్ టు క్యారీ పవర్ బ్యాంక్స్. అండ్ పవర్ బ్యాంక్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన ఇండియన్ ప్లగ్స్ అసలు ఇక్కడ వర్క్ చేయవు. సో బెటర్ టు క్యారీ ఎలక్ట్రిక్ అడాప్టర్ అనమాట. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది కంపల్సరీ తెచ్చుకోవాలి మీరు. బెస్ట్ సీజన్ టు విజిట్, సో బెస్ట్ సీజన్ టు విజిట్ మాత్రం మార్చ్, ఏప్రిల్, జూన్ అనే చెప్పచ్చు. ఎందుకంటే మరీ అంత కూల్ కాకుండా మరీ అంత లైక్ సన్నీ కాకుండా ఉంటుంది, బాగుంటుంది. లేదు మీరు చాలా కూల్గా లైక్ కూల్ క్లైమేట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం బెటర్ టు గో ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి టు ఫిబ్రవరి. అండ్ డిసెంబర్లో లైక్ జనవరి స్టార్టింగ్లో మాత్రం చాలా కూల్ ఉంటుందంట. లైక్ ఒక్కొక్కసారి -20, -30 కూడా వెళ్ళిపోతుంది అనమాట అక్కడ. సో ప్లాన్ అకార్డింగ్లీ. నేను మాత్రం సెప్టెంబర్లో వెళ్ళాము. మేమంతా లైక్ అంతా మాకు గ్రీనరీ ఉండే. ఓన్లీ షిమ్లాకి మాత్రం స్నోతో ఉన్నది. సో మీరు మాత్రం మార్చ్, ఏప్రిల్ అలా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏంటంటే మీరు ల్యాండ్ అయిన వెంటనే లైక్ కొంచెం రెస్ట్ చేసుకొని లోకల్ సైట్ సీయింగ్ వెళ్ళిపోండి. అండ్ లోకల్ సైట్ సీయింగ్లో కోక్టోబీ అని ఉంటుంది, సిటీలో దగ్గరలో ఉంటుంది. సో మోస్ట్లీ మీరు మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేసి అక్కడ నుంచి జెన్కోవ్స్ క్యాథడ్రల్ అని ఉంటుంది. అండ్ ఇదేంటంటే మన వరల్డ్ మొత్తంలో ఇది వుడెన్తోని కట్టారనమాట చర్చ్ అంతా. సో బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వార్ మెమోరియల్ పార్క్. ఇది ఈవినింగ్లో మోస్ట్లీ అవన్నీ పక్కన ఉంటాయి. ఈ
జెన్కాస్ క్యాథడ్రల్ అండ్ వార్ మెమోరియల్ అండ్ గ్రీన్ బజార్. సో ఈ 3 ఏందంటే మీరు ఈవినింగ్ టైమ్‌లో ప్లాన్ చేసుకోండి. పార్క్ కొంచెం ఈవినింగ్ టైమ్ స్పెండ్ చేసి మీరు గ్రీన్ బజార్‌కెళ్ళిపోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బజార్ కదా! గ్రీన్ బజార్‌లో మోస్ట్‌లీ మీరు డ్రై ఫ్రూట్స్ మాత్రం స్కిప్ చేయకండి. చాలా బావుంటుంది. ఆ మెక్కెమీడియా డ్రై ఫ్రూట్ అని ఉంటుంది. అది మాత్రం ఇన్ కేస్ కుదిరితే మీరు తీసుకోండి. అది బెటర్ అని చెప్పొచ్చు. సో డే 2 ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ షిమ్లాకి వెళ్ళిపోండి. అక్కడ చాలా టైం అవుతుంది. అండ్ షిమ్లాకి మాత్రం కంపల్సరీ మీరు హెవీ క్లోత్స్ ఏ క్లైమేట్‌లో వెళ్ళినా కానీ మీరు మాత్రం హెవీ క్లోత్స్ క్యారీ చేయండి. ఇక్కడ కొంచెం చాలా టైం పడుతుంది. ఇంకా రిటర్న్ అయిపోయాక ఈవినింగ్ అలా రిటర్న్ అయిపోతారు. కొంచెం రెస్ట్ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి డే 3. డే 3 ఏం చేస్తారంటే మీకు ముందే ప్లాన్ చేసుకోండి. ఇది లైక్ డే టూర్స్ ఉంటాయి కొన్ని. మీరు కొంచెం రీసెర్చ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఏందంటే కుసై లేక్ అండ్ చెరియాన్ కెనియాన్ అని ఉంటుంది. సో ఇవేంటంటే మీరు డే టూర్ వాళ్ళతో వెళ్తేనే మీకు కొంచెం ఈజీగా కవర్ అయిపోతాయి అనమాట. సో ఇది అరౌండ్ 1500 ఉంటుంది. ఇంగ్లీష్ గైడ్ కూడా వస్తారు మనతోనే. అంటే గ్రూప్ ట్రావెల్, మోస్ట్లీ గ్రూప్ ట్రావెల్ చూస్ చేసుకోండి. ఇన్ కేస్ నా దగ్గర ఏమైనా కాంటాక్ట్స్ ఉంటే మాత్రం నేను పెడతాను. డే 4 ఏం చేస్తారంటే మోస్ట్లీ అల్మాటీ అనేది చాలా చిన్నది. సో ఇది ఇంకా చాలా ఉంటుంది. బట్ ఇవైతే నేను చెప్పినవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట టు విజిట్. ఇన్ కేస్ మీరు అంటే మూన్ కెనియాన్ అట్లాంటివి కూడా ఉంటాయి కొన్ని. మీరు ప్లాన్ చేసుకోవాలంటే అది ప్లాన్ చేసుకోండి డే 4. లేకపోతే లోకల్‌లో కొంచెం టైం స్పెండ్ చేసేసి ఆఫ్టర్‌నూన్ మనం చెక్‌ఔట్ చేసేసుకొని ఇంకా రిటర్న్ టు ఇండియా అనమాట. రఫ్‌గా క్యాలిక్యులేట్ చేద్దాము ఎంత అవుతుందనేసి. పర్ పర్సన్‌కి 4 డేస్ ట్రిప్ అనమాట ఇది. 4 డేస్ 3 నైట్స్. సో ఫ్లైట్స్‌కొచ్చేసి 27,000 టు అండ్ ఫ్రో హైదరాబాద్ నుంచి చెప్తున్నాను. హైదరాబాద్ నుంచి అల్మాటీకి టు అండ్ ఫ్రో ఉంటుంది. 27,000 నుంచి 30,000 మాక్సిమం అంతే. అండ్ వీసా ఫ్రీ కంట్రీ. సో వీసాకి నో మనీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేకి వచ్చేసి 4,000 రూపీస్ పడుతుంది 4 డేస్‌కి. నేను హాస్టల్‌కి క్యాలిక్యులేట్ చేశాను పర్ పర్సన్ ఇదంతా చూసుకోండి. అండ్ ఫుడ్‌కి 4,000 రూపీస్ పడుతుంది. సిమ్‌కి 800 రూపీస్ పడుతుంది. డే టూర్ ప్యాకేజ్ చెప్పాను కదా! కొసాయి లేక్ అనేసి అది వచ్చేసి 1500. అండ్ లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్ అంటే క్యాబ్స్ అవి ఇవి లోకల్‌లో మనం తిరుగుతాం కాబట్టి షిబ్బులకు కూడా వెళ్ళాలి కదా! అక్కడిక్కడ లోకల్ క్యాబ్స్ చూజ్ చేస్తారు కదా! సో దానికి 2000 వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింబులక్ మనకు అక్కడ ఎంట్రన్స్ అది వచ్చేసి టికెట్ వచ్చేసి 1100 రూపీస్ పడుతుంది. సో టోటల్ ట్రిప్ కాస్ట్ 4 డేస్ 3 నైట్స్ పర్ పర్సన్‌కి వచ్చేసి 40,400 రూపీస్ అప్రాక్సిమేట్‌లీ పడుతుంది. సో ఇంకా కొంచెం ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు. డిపెండ్స్ ఆన్ ద సీజన్ మీరు చూజ్ చేసుకోండి. ఇంకా తక్కువ కూడా ఉంటుంది. కొన్ని సార్లు ఫ్లైట్ టికెట్స్ చాలా తక్కువ ఉంటుంది. లైక్ నేను చూసాను 8,000 రూపీస్ కూడా ఉంటుంది ఢిల్లీ నుంచి. ఇప్పుడైతే 11,000 అలా ఉంది. సో ఇన్ కేస్ మీరు ప్లాన్ చేసుకుంటే మోస్ట్లీ ఇది ఫాలో అయిపోతే సరిపోతుంది. సో ఇక్కడితో నేను నాకు తెలిసిన కంటెంట్ మొత్తం మీకు చెప్పాను. మీకు వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.